అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకుంటే అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరు కోరిన కోరికలు వెంటనే క్షణాల్లో తీరిపోవాలంటే ఈ మంత్రం వారాహి కార్యసిద్ధి మంత్రం అన్నమాట. ఇది ఎంతో శక్తివంతమైనది, ఎన్నో శక్తులు ఉన్నటువంటిది, ఎంతో మందిని గట్టెక్కించిందని చెప్పుకోవచ్చు. జీవితాల్లో మెరుగుపరిచిన ఒక వారాహి కార్యసిద్ధి మంత్రం. ఈ మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు చెప్పుకుంటే అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ అనేది మారిపోతుంది. ఒక వారాహి కార్యసిద్ధి మంత్రం ఇది మీరు ఎలాంటి కార్యం అనేది అంటే ఎలాంటి పని తలపెట్టినా కూడా ఖచ్చితంగా దిగ్విజయంగా మీరు విజయాన్ని సాధిస్తారన్నమాట. కొంతమంది కొన్ని కార్యాలు తలపెడుతూ ఉంటారు. ఉదాహరణకి కొన్ని శుభకార్యాలు తలపెట్టినా కూడా ముందుకి జరగవు, లేదా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడము కానీ లేదా పెళ్ళిళ్ళు చేయడము అనేది చేపించడం, ఇట్లా ఏదో ఒకటి ఎంత తలపెట్టినా సరే అందులో శుభకార్యం దగ్గర దాకా పోయి ఆగిపోవడం, అసలు ఏంటో నేను చేస్తేనే ఇంకా ఇలా జరిగిపోతుంది, ఇట్లా ప్రాంలో ఉండిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే ఏ పని తలపెట్టినా సరే అస్సలు అందులో మాకు ఫలితమే రావడం లేదు, ఎన్ని కార్యాలు తలపెట్టినా అందులో అస్సలు విజయం రావడం లేదు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు వారాహి కార్యసిద్ధి మంత్రాన్ని చెప్పుకోండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అందులో ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. విజయం అనేది సాధించి తీరుతారు. మీరు నమ్మి నమ్మకంతో చెప్తే సరిపోతుంది. ఏది కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నమ్మకంతో నమ్మి దీన్ని పఠించండి. ఇక ఆలస్యం ఎందుకు, అసలు ఆ మంత్రం ఏంటి, వారాహి కార్యసిద్ధి మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు దీన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా కంటిన్యూగా ప్రయత్నించండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః. ఇది వారాహి కార్యసిద్ధి మంత్రం. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహి దేవియే నమో నమః. మీకు మరొక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః. ఈ మంత్రాన్ని కనుక మీరు క్రమం తప్పకుండా 108 సార్లు పఠించి ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో మీకు ఖచ్చితంగా విజయం అనేది వరించి తీరుతుంది. ఇది వారాహి కార్యసిద్ధి మంత్రం. దీనికి చాలా పవర్ ఉంటుందండి. మీరు ఎంతగా నమ్మి చేస్తారో అంతగా మీకు విజయం అనేది దగ్గరవుతుంది. దీని ద్వారా ఖచ్చితంగా అయితే మీరు రిజల్ట్ అయితే పొందుతారు. చాలామంది నాకు తెలిసిన వారు నేను ఈ మంత్రం చెప్పడం వల్ల నాకు ఒక గురువు గారు చెప్పారండి. నేను నాకు తెలిసిన వారు కష్టంలో ఉన్న వారికి ఈ మంత్రాన్ని పఠించమని ఎన్నోసార్లు చెప్పాను. వారంతా కూడా ఈ మంత్రాన్ని పఠించి చాలా మంచి విజయాలని సాధించారు. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా నెరవేరాయి. అంతేకాదు ఏ పని తలపెట్టినా అడ్డంకులు వస్తున్నాయి అనుకున్న వారు మాకు అసలు ఏ అడ్డంకి లేకుండా చాలా చక్కగా మా పనులన్నీ పూర్తయ్యాయి అని చెప్పి అన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకు మంచి విషయాలు అయితే జరుగుతాయండి. ఇది ఏ సమయంలో చెప్పుకోవాలి అంటే హోరా సమయాలు ఉంటాయి కదండి, అలాంటి సమయంలో చెప్పుకోండి. లేదు అంటే మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య, అష్టమి, పంచమి తిథుల్లో అయితే ఇంకా చాలా మంచి జరుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన తిథిలో పాటిస్తే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మరి చెప్పుకోలేము, రాసుకోవచ్చా అంటే డెఫినెట్గా కూడా రాసుకోవచ్చండి. ఎందుకంటే రాస్తూ ఉండడం వల్ల అది ఆటోమేటిక్గా మన నోటికైతే వచ్చేస్తుంది. కాబట్టి మీరు రాసుకొని కూడా రాసుకోవచ్చు. అమ్మవారి ఫోటో అనేది మీ ఇంట్లో ఉంటే, అమ్మవారి ఫోటో మీ ఇంట్లో లేకపోయినా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు ఈ మంత్రం కనుక పఠించినా లేదా రాసుకున్నా కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఏ విషయం కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఒక దీపంలో అమ్మవారి రూపాన్ని అయితే చూసుకుంటూ మీరు అమ్మవారిని అయితే పూజించవచ్చు అన్నమాట. ఇలా జస్ట్ అమ్మవారిని మనం మనసులో తలుచుకుంటే సరిపోతుంది. అమ్మవారు మన ముందు ప్రత్యక్షమైపోతారు. అంతేకాదు భక్తి శ్రద్ధలతో మనం నమ్మి చేసేటటువంటి ఏ పూజ అయినా కూడా తప్పకుండా ఫలితం ఇస్తుంది. నమ్మకం అనేది చాలా ఉండాలి. నమ్మితేనే మనం దేన్నైనా సాధించగలం. కాబట్టి అమ్మవారిని నమ్మి మనము అమ్మవారిని పిలిచి అమ్మవారిని నమ్ముకొని నువ్వు నాకు తోడుగా ఉన్నావనుకొని ఈ మంత్రం చెప్పుకొని ఏ పనిని మొదలుపెట్టినా కూడా అందులో ఖచ్చితంగా విజయం అనేది వచ్చి తీరుతుంది. ఏ విజయాన్ని సాధించాలన్నా పట్టుదల, కృషి చాలా అవసరం. దానితో పాటుగా అదృష్టము, కాలము కూడా కలిసి రావాలి. ఆ అదృష్టము, కాలం కలిసి రావడం కోసమే మన జాతక దోషంలో ఉన్నటువంటి కొన్ని కర్మ ఫలితాలన్నీ కూడా పోగొట్టడం కోసమే అప్పుడప్పుడు ఇలాంటి మంత్రాల్ని పఠించాల్సి ఉంటుంది.
ఇలాంటి మంత్రాల్ని పఠించడం ద్వారా మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అంతేకాదు పాజిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల మీ చుట్టూ ఏదైనా చేయగలను అనే సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. మీరు ఏది చేసినా కూడా అందులో మంచి మాత్రమే జరుగుతుంది. వేరే వారికి కీడు చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రం ఇలాంటి మంత్రాల్ని అసలు పఠించొద్దు. అమ్మవారు ఎప్పుడైనా మంచికి మాత్రమే మీకు విజయాన్ని అందించడానికి తోడ్పాటుని అందిస్తారు. అంతేకాదు వేరే వారి చెడుని కోరుకున్నట్టయితే అమ్మవారు తోడుగా అస్సలు ఉండరు. కాబట్టి మీ పనిలో మీరు విజయం సాధించడానికి, మీరు అనుకున్నటువంటి విజయాలను మీరు అందుకోవడం కోసం, మీరు తలపెట్టిన ఏ పనిలో అయినా ఆటంకాలు రాకుండా ఉండడం కోసం మీరు ఈ వారాహి అమ్మవారి కార్యసిద్ధి మంత్రాన్ని పఠించండి. అంతేకాదు దీన్ని పఠించడం ద్వారా మీలో జరిగేటటువంటి మార్పులను కూడా మీరు పఠించడం మొదలుపెట్టిన తర్వాత మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఓం వారాహిదేవియే నమః అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ వారాహిదేవి అమ్మవారి అనుగ్రహంతో మీరంతా కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంతో, ఆనందంతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓం వారాహిదేవియే నమః. సర్వే జనా సుఖినో భవంతు.